హాయ్ అండి, వెల్కమ్ టు హాయ్ అమ్మ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మేము దుబాయ్ ట్రిప్ వెళ్తున్నాము. బ్యాగ్ అంతా రెడీ అయిపోయింది. బ్యాగ్లో ఏమేం పెట్టుకున్నాను ఏంటి అనేది మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో తీసి పెడుతున్నాను. ఈ వీడియోలో వచ్చేసి దుబాయ్లో అసలు ఏమేం రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఏమేం వేసుకొని వెళ్ళాలి, ఏమేం మోస్ట్ ఇంపార్టెంట్ పట్టుకొని వెళ్ళాలి ఏంటి అనేది నేను అన్ని క్లారిటీగా చెప్తాను. ఫస్ట్ అయితే అవుట్ఫిట్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూసారా, అవుట్ఫిట్స్ అనేవి అన్నీ మీరు ఇలా చిన్న చిన్న ఫోల్డ్స్గా చేసుకొని స్ట్రైట్గా ఇలా పెట్టుకోవడం వల్ల మనం ఏ అవుట్ఫిట్ ఏ రోజు వేయాలి అనేది కన్ఫ్యూజ్ లేకుండా చక్కగా పిక్ చేసుకొని వేసేసుకోవచ్చండి. అండ్ వాళ్ళు సూట్ కేసు ఇలా స్ట్రైట్గా పెడతారు కదా, అప్పుడు కూడా మన అవుట్ఫిట్స్ అనేవి నలిగిపోకుండా మంచిగా ఇలా స్ట్రైట్గానే ఉంటాయి. సో అవుట్ఫిట్స్ అనేవి ఎప్పుడైనా మనం ఇలానే సర్దుకుంటే మనకి క్లమ్జీగా అయిపోకుండా ఏ రోజు ఏ అవుట్ఫిట్ వేయాలి ఏంటి అనేది మనకు ఒక క్లారిటీగా కూడా ఉంటుందండి. అండ్ ఇవి చూసారా, షూ కవర్స్ అండి. ముందు నేను చూపించిన కవర్స్, అందులో మనం చెప్పల్స్, షూస్ ఏవి కావాలంటే అవి పెట్టేసుకోవచ్చు. అండ్ ఈ కవర్స్ అయితే క్లాత్స్ స్టోరేజ్ కవర్స్ అని మీషోలో దొరుకుతాయండి. ఇవి 12 కవర్స్ అరౌండ్ 250 రూపీస్ అలా పడింది నాకు. చాలా బాగున్నాయి. నేనైతే కబోర్డ్లోని క్లాత్ స్టోరేజ్కే కొన్నాను, కానీ నేను ఇక్కడ ఇలా వాడుతున్నాను. ఇందులో నేను ఇన్నర్స్ అన్నీ నేను సాగ్రిగేట్ చేసుకున్నాను ఇలాగా. అండ్ ఇలా నేను చిన్న చిన్న పౌచెస్ చాలా క్యారీ చేస్తున్నాను. ఈ ఒక్కొక్క పౌచ్లో ఒక్కొక్కటి పెట్టేసుకున్నాను. ఈ పౌచ్లో అయితే నేను బెల్ట్స్ పెట్టుకున్నాను. నేను అన్ని ఫ్రాక్సే క్యారీ చేస్తున్నానండి. ఫ్రాక్స్కి ఒక 3 బెల్ట్స్ అలా పట్టుకున్నాను. దేనికైనా అవసరం అయితే పెట్టుకోవచ్చు కదా అని. అండ్ ఇంకా చూసారా, ఈ పౌచెస్లో ఫేస్ వాష్, షాంపూ, కండిషనర్, ఇంకా అలాంటివన్నీ క్యారీ చేశాను. కోకోనట్ ఆయిల్, నెక్స్ట్ మెడిసిన్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్గా క్యారీ చేయాలండి. ఎందుకంటే అక్కడ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏ మెడిసిన్ కూడా ఇవ్వరు. అండ్ దుబాయ్ సిటీ అనేది చాలా చాలా కాస్ట్లీయెస్ట్ సిటీ. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటేనే ఇంకా చాలా ఫీజు కట్టాలి. సో ముందు జాగ్రత్తగా అన్ని మెడిసిన్స్, బేసిక్ మెడిసిన్స్ అన్నీ మనం క్యారీ చేసుకుంటేనే బెటరు. అండ్ ఈ పౌచ్లో చూసారా, పౌడరు ఇవన్నీ క్యారీ చేసుకున్నాను. ఇలా చిన్న చిన్న పౌచెస్లో అన్నీ సాగ్రిగేట్ చేసి పెట్టేసుకున్నాను. నాకు అక్కడ ఈజీగా ఉంటుంది కదా, త్వరగా తీసి రెడీ అయ్యి వెళ్ళడానికి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది ఫ్రీ ఇస్తాడు హోటల్లో. సో త్వరగా లేచి రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి అక్కడే సిటీ వ్యూయింగ్కి వెళ్ళిపోవాలి. సో టైం ఉండదు, ఫాస్ట్గా చేయాలి. అందుకే మనం ఇంట్లోనే అన్నీ మంచిగా సాగ్రిగేట్ చేసుకొని వెళ్ళిపోతే అక్కడ కన్ఫ్యూజ్ లేకుండా రెడీ అయ్యి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇప్పుడు చూపించిన చెప్పులు అయితే నేను అజియోలో తీసుకున్నానండి, వైట్వి. చాలా బాగున్నాయి. 500 రూపీస్ పడింది నాకు. అరౌండ్ ఇంచ్ బై 5x5 అనుకుంటా ఆ బ్రాండ్. చాలా క్వాలిటీగా ఉంది. మీకు ఎవరికైనా కావాలి అంటే లింక్ షేర్ చేస్తాను, నాకు డిఎం చేయండి. అండ్ కెమెరా కూడా క్యారీ చేస్తున్నాను. ఇది చూసారా, ఫిలిప్స్ హెయిర్ స్ట్రైట్నర్. నాకు ఇది ఫ్లిప్కార్ట్లో అరౌండ్ 1900 అలా పడిందండి. చాలా బాగుంది. జస్ట్ ఇంకెవరు అసిస్టెన్స్ లేకుండా మనంతలో మనమే శుభ్రంగా స్ట్రైట్నింగ్ చేసుకోవచ్చు. ఏం లేదండి, జస్ట్ దువ్వింతో ఎలా అయితే మనం దువ్వుతామో అలా దువ్వేస్తే చాలు, మంచిగా స్ట్రైట్నింగ్ అయిపోతుంది. అదేని కాకపోతే స్ట్రైట్నింగ్ చేసినప్పుడు మీరు సిరం అనేది అప్లై చేసుకోవాలి, లేకపోతే హెయిర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, డ్రై అయిపోయి డ్యామేజ్ అవుతుంది. సో లైట్గా సిరం అప్లై చేసుకొని స్ట్రైట్నింగ్ చేసుకుంటే మీకు ఆ హెయిర్ డ్యామేజ్ అనేది అస్సలు జరగదు. ఇక్కడ చూసారా, నేను ఇయర్ రింగ్స్ అన్నీ ఇలా చిన్న చిన్న బాక్సెస్లో సాగ్రిగేట్ చేసుకున్నాను. ఎందుకంటే మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా అన్నీ ఒకటే బాక్స్లో పెట్టేస్తే ఇంకా అప్పుడు కూడా మనకి ఒక ఇయర్ రింగ్ దొరుకుతుంది, ఒక ఇయర్ రింగ్ దొరకదు. సో వాళ్ళకి కూడా కన్ఫ్యూజ్గా ఉంటుంది కదా, అందుకే నేను చిన్న చిన్న బాక్స్లో ఒక 3-4 పెట్టేశాను. అవి జ్యువెలరీకి అవి ఇస్తుంటారు కదా, అవన్నీ నేను ముందుగానే దాచిపెట్టి ఉంచుకున్నాను. ఆ బాక్సెస్ నేను ఇక్కడ యూస్ చేసుకుంటున్నాను. అండ్ ఈ షూ కవర్లోనే నేను ఈ సన్ గ్లాసెస్ కానీ, కోంబ్ కానీ ఇవన్నీ నేను ఇందులో ఇలా వేసుకొని పెట్టేసుకున్నాను. నాకు అంటే ఇప్పుడు ఈ పౌచెస్లో కొన్ని సర్దుకున్నాను, కొన్ని షూ కవర్లో వేసుకున్నాను. మోస్ట్ ఇంపార్టెంట్ అందులో పెట్టేసుకున్నాను. రోజువారీగా మనం వాడి మళ్ళీ వెంటనే అందులో పెట్టేస్తే మనకి కన్ఫ్యూజ్ లేకుండా మనం పెట్టినవి సామాన్లు పెట్టిన దగ్గరే దొరుకుతాయి.
లేకపోతే ఇంకా వెతికేటప్పటికే టైం అంతా వేస్ట్ అయిపోతుంది కదా. సో ముందుగానే మనం ఇలా అన్నీ సాగ్రిగేట్ చేసి పెట్టుకుంటే చాలా బెటర్. అండ్ మనం దుబాయ్లో క్యారీ చేయకూడనివి పాపీ సీడ్స్ అండి. మెయిన్ ఇంపార్టెంట్ పాపీ సీడ్స్ అనేవి అస్సలు క్యారీ చేయకూడదు. కొంతమంది స్వీట్స్ పట్టుకెళ్తుంటారు, డ్రై ఫ్రూట్ స్వీట్స్కి సైడ్ పాపీ సీడ్స్ అంటిస్తారు కదా, జస్ట్ గార్నిషింగ్ లాగా. అవి తెలీదు అసలు వాళ్ళకి ఇలా పట్టుకెళ్ళకూడదని. అలాంటి వాళ్ళకి చాలా ఫైన్స్ కూడా పడ్డాయి. సో పాపీ సీడ్స్ ఉండే పదార్థాలు, ఫుడ్ ఐటమ్స్ ఏవి మనం క్యారీ చేయకూడదు. అండ్ ఇంకా హ్యాండ్ బ్యాగ్లో మస్ట్ అండ్ షుడ్ ఉండాల్సింది పాస్పోర్ట్ అండి. పాస్పోర్ట్ కంపల్సరీగా క్యారీ చేయాలి. అండ్ ఇంకా ఒక క్రెడిట్ కార్డు, నెక్స్ట్ ఏమో దుబాయ్ కరెన్సీ ఉండాలి. క్రెడిట్ కార్డ్ ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డు ఉండాలి. మేము నియో గ్లోబల్ అని క్రెడిట్ కార్డ్ తీసుకున్నాము. అండ్ ఇంకా కరెన్సీ, దుబాయ్ కరెన్సీ కూడా మేము తీసుకున్నాము ఎక్స్చేంజ్ చేసి. థ్యాంక్స్.